అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచమే ఓ కన్నేసి ఉంటున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో అక్కడి రాజకీయాలలో డెమోక్రటిక్ పార్టీ పెద్ద సందిగ్ధంలో పడిందనే చెప్పాలి. బైడెన్ ఆరోగ్య సమస్యలు, వింత ప్రవర్తన వైఖరి అంటూ అనేక అంశాలపై ఆ పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. బైడెన్ అధ్యక్ష రేసులో ఉండకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి చాలామంది నేతలు వచ్చినట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బైడెన్ రేసు నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో డెమోక్రటిక్ కీలక నేతలంతా తన అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ మానసిక పరిస్థితి నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష రేసులో కొనసాగడం పైన బైడెన్ ఆత్మశోధన చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే నవంబర్లో జరిగే ఎన్నికలలో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు వెల్లడించినట్లుగా తెలిసింది. సొంత పార్టీ నేతల నుంచి డిమాండ్లు వస్తున్న వేళ బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలిగే అవకాశం ఉందని అమెరికా మీడియా సంస్థ పేర్కొంది. పోటీ నుంచి తప్పుకునే అంశంపైన బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమోక్రటిక్ పార్టీ వర్గాలను హైటెట్ మరో పత్రిక కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల కోవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావార్లోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బైడెన్ చెప్పారు. బైడెన్కు శ్వాసకోశ లక్షణాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడి అధికారిక వైద్యులు వెల్లడించారు. జలుబు, దగ్గు, ఇతర సాధారణ రోగ లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. శ్వాస రేటు, ఊపిరి తీసుకునే రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. సిడిసి మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతంలో అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో పాటు మరో 4 కీలక నేతలను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం 5 నేతలలో ఒకరిని అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించేందుకు డెమోక్రాటిక్ పార్టీ కమిటీ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. కాగా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడం పైన ఆయన కుటుంబంలో కూడా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన రన్నింగ్ మేట్ ఎవరనే దానిపైన ఆమె విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికలలో 81 ఏళ్ల బైడెన్కు విజయ అవకాశాలు తగ్గిపోయాయని, పోటీపై ఆయన పునరాలోచించుకోవాలని మాజీ అధ్యక్షుడు ఒబామా తన మిత్రుల వద్ద ప్రైవేటుగా వ్యాఖ్యానించారట. పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసి నేరుగా బైడెన్కే ఫోన్ చేసి రేసు నుంచి వైదొలగాలని కోరారట. అధ్యక్షుడి వయసు, ఆయన ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలతో సొంత పార్టీలోనే ఆయనపైన వ్యతిరేకత ఏర్పడింది. మరి బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారా? ఒకవేళ తప్పుకుంటే ఆ స్థానం ఎవరికి ఇస్తారు? ఇంత తక్కువ సమయంలో ట్రంప్ను ఎదుర్కొని అధ్యక్ష పదవిని డెమోక్రాట్లు కాపాడుకోగలరా అనే అంశాలపైన రాజకీయంగా చర్చ జరుగుతోంది.